వి ఆర్ ద పీపుల్ హూ నీడ్ టు సఫర్. తనకి డబ్బు ఉంది, తనకి ఆస్తి ఉంది, తనకి మూడు బంగ్లాలు ఉన్నాయి. ఓకే, తనకి మిడిల్ క్లాస్ బాధలు అన్నీ తెలియవు తనకి. ఓకే, సో తను ముందే అన్నాడు కి హీ వాంట్స్ టు మేక్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ టూరిస్ట్ స్పాట్. ఓకే, సో టూరిస్ట్ స్పాట్ అనేది ఇట్లా చేస్తే రాదండి. దిస్ ఇస్ ఇండైరెక్ట్లీ టెర్రరిస్ట్ యాక్షన్. ఓకే, తనకి నిజంగా టూరిస్ట్ స్పాట్ చేయాలి, తనకి నిజంగా డెవలప్మెంట్ చేయాలి అని అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రౌండ్ రియాలిటీస్. పోవర్టీ ఉంది ఇక్కడ సార్. ఇప్పుడు మీరు స్లమ్ ఏరియాస్కి పోయి చూడండి, మీరు ఎందుకు తెలంగాణలోనే చూడండి, మీరు ఎంత స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఎంత డెవలప్మెంట్ అక్కడ కావాలి. బఫర్ జోన్ ఒకవేళ నిజంగానే ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఒక మనిషి ఎంతవరకైనా తెగిస్తాడండి. తను నిజంగా ఇప్పుడు కింద మూసిదాంది డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ గాంధీ సరోవర్ ఎందుకు కట్టడం అనేది ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. ఇప్పుడు మరి అంతెందుకు సార్, ఇప్పుడు మరి బఫర్ జోన్లో ఉంది అని అంటున్నారు. ఓకే, కానీ ఇప్పుడు కట్టే 5-స్టార్ హోటల్ అయినా కానీ, ఇంకేమైనా క్లబ్ హౌసెస్ అయినా కానీ, జిమ్స్ అయినా కానీ, ఓపెన్ జిమ్స్ అయినా కానీ అవి బఫర్ జోన్లో లేవంటున్నా. ఓకే, దాని గురించి ఏం మాట్లాడలే మళ్ళీ దీనిలో డిపిఆర్ ప్రెజెంటేషన్ అప్పుడు. గతంలో ఉన్న గవర్నమెంట్, పాత గవర్నమెంట్ ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ కట్టిందో మేము గాంధీ స్టాచ్యూ కడితే తప్పింది అని అంటున్నాడు సార్. 2 డిఫరెన్సెస్ ఉన్నాయి సార్. పాత గవర్నమెంట్ ఏ ఇల్లుని కూల్చలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. పైగా ఈ నౌ దాట్ ఈస్ అ క్యాప్ ఆఫ్ ద సిటీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఎటు కాకుండా ఆల్మోస్ట్ 450 ఫ్యామిలీస్ అంటే మినీ ఇండియా, ఆ మినీ ఇండియాని కూల్చేసి ఇక్కడ గాంధీ సరోవర్, గాంధీ అహింసావాది గాంధీని ఇక్కడ ఇంత హింస చేసి మమ్మల్ని తీసేస్తాను అంటున్నారు అంటే దాట్ ఈస్ నాట్ ద రైట్ ఆప్షన్. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఇలాంటి సీఎం అంటే మీరు ఇప్పుడు ఎంగేజ్ లో ఉన్నారు, ఇలాంటి సీఎం మీరు మళ్ళీ చూస్తాను అనుకుంటున్నారు? నో ఛాన్స్, నో సార్. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, మా అపార్ట్మెంట్లో ఇప్పుడు దేర్ ఆర్ ఆల్మోస్ట్ ఒక 100 to 200 టీనేజర్స్ ఉన్నారు హు హావ్ జస్ట్ క్రాస్డ్ 18. తనకి ఇప్పుడు ఓటర్ ఐడి కూడా వచ్చింది. నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డికి ఓటేస్తారా? 18 క్రాస్ అయినాయి. ఇట్ డిపెండ్స్ బట్ నాట్ మోస్ట్లీ అయితే వేయము. ఎందుకు అని అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మీరే చూడండి, రోడ్స్ ఇంత బాగా ఇదయ్యాయి. అక్కడ సైడ్ మీరు పోతే ఎంత చెత్త ఉంది, అది క్లీన్ చేయండి. అది క్లీన్ చేయడానికి డెవలప్మెంట్ చేయండి. చూడండి, పైసా కూడబెట్టుకొని ఒక మిడిల్ క్లాస్ బ్యాంకులలో లోన్స్ తీసుకొని ఇంత పెద్ద ఇల్లు, 3 బెడ్రూమ్ అయినా, 2 బెడ్రూమ్ అయినా తీసుకొని ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఇంత మిడిల్ ఆఫ్ ది ORR తీసుకుంటే దాని